సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. 4-5 రోజుల నుంచి ఫేస్బుక్లో ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో గరికపాటి గారి ఇష్యూనే జరుగుతుంది. అంటే ఇక్కడ 2 వర్గాల ప్రజలు కొట్టుకుంటున్నారు. ఆయన చేసింది తప్పు అని కొంతమంది, ఆయన చేసింది కరెక్టే అంటే ఆయన ఎప్పుడో చేసిన దాన్ని ఇప్పుడు ఆపాదించకండి అని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే ఇప్పుడు ఫైనల్గా గరికపాటి వారి భార్య కామేశ్వరిపై గరికపాటి గారి టీం అనేది కేసు ఫైల్ చేశారు. అంటే పరువు నష్టం దావా వేశారు. అంటే ఆయన మీద కొంచెం లేనిపోని వ్రాసారు అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసు పెట్టారు. సో దీని గురించి డీటెయిల్గా చెప్పండి. గరికపాటి గురించి ఇష్యూ మాట్లాడుకుంటే ఫస్ట్ నెంబర్ 1 ఒకటి చెప్తా విను. గరికపాటి ఎవరైనా చిన్నపిల్లల మొహం మీద కర్చీఫ్ పెట్టి ఓమ్ని వ్యాన్లో ఎక్కించుకొని కొండ మీదకి వెళ్ళి కిడ్నాప్ చేశాడా? లేదు. నెక్స్ట్, అర్ధరాత్రి పూట గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద ఎవరైనా అమ్మాయిని రేప్ చేసి చంపేశాడా? అమ్మో లేదు. SBI బ్యాంక్ లోపల నుంచి దూరి గ్యాస్ కట్టెలతో డబ్బు దోచుకున్నాడా? లేదు. టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టి లుంబిని పార్క్లో కానీ గోకుల్ చాట్లో కానీ పేల్చాడా? లేదు కదా. మర్డర్లు చేశాడా, మానభంగాలు చేశాడా? ఏమీ లేదు కదా. పోనీ జనాల్ని రెచ్చగొట్టే విధంగా ఏమైనా ఉపన్యాసాలు ఇచ్చారు, లేండి రెచ్చిపోండి రెచ్చిపోండి వెంటనే వెళ్ళండి నరకేయండి అని? లేదు. సమాజానికి ఈయన వల్ల నష్టం లేదు. సో ఈయన గురించి మనం మాట్లాడకూడదు అంతే. ఈయన చేసిన ఏమైనా వ్యాఖ్యలు మనకు నచ్చకపోతే వీ కెన్ అపోజ్. నాకు నచ్చిన అంశాలు 2. చిరంజీవి గారి ఇష్యూ ఒకటి, పుష్ప ఇష్యూ ఒకటి. చిరంజీవి గారి ఇష్యూ ఏంటంటే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు ఫోటోలు తీసుకుంటే నేను అద్భుతంగా వాగడానికి వస్తే మీరు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు అనేది ఆయన ప్రాబ్లం. ఈయన స్టార్టింగే అలైబలై ప్రోగ్రాము పెద్ద పెద్ద విభావరిలు ఇవ్వాల, గ్రౌండ్ లెవెల్ నుంచే వచ్చాడు. పెళ్ళిళ్ళు పెడాకులు పేరెంటాలకు కూడా ఈయన వాగిన వాగుళ్ళు ఉన్నాయి. ఆ టైంలో ఏముంటాయి, కొంతమంది ప్లేట్ పట్టుకొని వెళ్తారు, కొంతమంది ఫోటోలు దిగడానికి వెళ్తారు, కొంతమంది వస్తారు, కొంతమంది పోతే చిన్ని ఇలా రా అంటే లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ నేను చెప్పి 2,000, 3,000, 5,000 తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అవునా? అక్కడి నుంచి వచ్చావు, అన్నీ చూసావు నువ్వు. సో ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే నువ్వు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ హ్యాపెన్. నువ్వు జనాల్లోకి వచ్చావు, వాళ్ళందరూ నీకు అటెన్షన్ ఇవ్వాలన్నంత అవసరం ఏం లేదు. వాళ్ళు నీకు అటెన్షన్ ఇవ్వాలని నువ్వు ఆర్గనైజర్స్కి చెప్పుకోవాలి, వాళ్ళు అటెన్షన్ ఇస్తేనే నేను కూర్చుంటాను అని. అక్కడికి వచ్చిన జనాల్ని ఏమనొద్దు నువ్వు, నీలాగే ఇంకో సెలబ్రిటీ వస్తాడు. సో అది నీ అహం. ఇక పుష్ప గురించి స్మగ్లర్ తగ్గేదేలే అంటాడా అని చెప్పేసి అన్నావు. పుష్పని స్మగ్లర్ అని నీకు ఎవడు చెప్పాడు? ఇప్పుడు రాముడు సీత భార్య భర్తలని నీకు ఎవరు చెప్పారు? రామాయణం పూర్తిగా చదివావు కాబట్టి. ఓకేనా? కృష్ణుడు జైల్లో జన్మించాడని నీకు ఎవరు చెప్పారు? అదంతా పూర్తిగా చదివావు కాబట్టి. పోనీ భగవద్గీత, మహాభారతం ఇవన్నీ పూర్తిగా నువ్వు చదివావు, 1కి 10 సార్లు చదివి అన్వేషించి ఏవేమో చేసి ఇప్పుడు చెబుతున్నావు. బాగుంది, అంతవరకు ఓకే. పుష్ప నువ్వు చదవలేదుగా. నువ్వు చదవడానికి పుష్ప సగమేగా వచ్చింది. పార్ట్ 1 వచ్చింది, తర్వాత 2 ఉంది, 2 వచ్చింది, మళ్ళీ 3 ఉంది. పుష్ప పూర్తయితే నువ్వు దాని గురించి ఏమైనా చెప్పొచ్చు. నువ్వు స్మగ్లర్ అను, గ్యాంగ్స్టర్ అను, దగాకోరు అను, రేపిస్టు, కోపిస్టు ఏమన్నా నేను ఒప్పుకుంటా. నీ అభిప్రాయం. సగం చదివిన పుస్తకం చూసి నువ్వు హీరో క్యారెక్టర్ని స్మగ్లర్ అని డిసైడ్ ఎలా చేస్తావు మిడిమిడి జ్ఞానంతో? నా దృష్టిలో ఈయన ఒక పనికిమాలిన సన్నాసి. ఇంచు తెలివి లేకుండా ఇష్టం ఉన్నట్టు వాగే ఈయనకి తెలిసిన చండాలాన్ని నమ్మి అదే చండాలాన్ని జనం మీద రుద్దే సన్నాసి. బేసికల్ నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఆ వాగుడు నచ్చేవాళ్ళు వినొచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఏ ఇష్యూ అయితే ఉందో వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్, అది వాళ్ళ పర్సనల్. ఆవిడ ఈయన మీద ఎలిగేషన్ పాస్ చేసింది, నన్ను చిత్రవద చేశాడు అని. అది కుటుంబ ఇష్యూ. ఈయన ఫ్యామిలీ కోర్టులో తేల్చుకుంటాడు. ఆ ఫ్యామిలీ సంసారానికి సంబంధించి మనం మాట్లాడడానికి వీల్లేదు. ఆయన ఏదైనా తప్పుగా చెబితే దాన్ని ఖండించవచ్చు. ఆయన అభిప్రాయాల్ని నువ్వు కావాలంటే వ్యతిరేకించుకో. నేనైతే వ్యతిరేకిస్తాను. నాకు ఎప్పుడూ నచ్చవు ఈయన అభిప్రాయాలు. ఏందో నమ్ముతాడు. ఆ కవిత్వాలు నచ్చవు, ఇది నచ్చవు నాకైతే. సీరియస్లీ ఐ హేట్. బట్ అది ఆయన చెప్పే వ్యాఖ్యలకు సంబంధించిన అభిప్రాయం.
బట్ పర్సనల్ లైఫ్ అనేది ఎవరికైనా పర్సనలే. గరికపాటి గారి లైఫ్ అయినా ఆయన పర్సనల్. అది ఆయన 100 పెళ్ళిళ్ళే చేసుకుంటాడా, 2 పెళ్ళిళ్ళే అసలు పెళ్ళే చేసుకోకుండా మనకు అనవసరం. అది ఆయన వ్యక్తిగత జీవితం. ఆ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆవిడ బయటకు వచ్చి నా వ్యక్తిగత జీవితం ఇది అని పరిచింది. ఆవిడకు కూడా ఇప్పుడు హక్కు లేదు ఆయన గురించి మాట్లాడడానికి. ఎందుకంటే నువ్వు వన్స్ డైవర్స్డ్, నువ్వు ఇంకా వైవాహిక జీవితం కంటిన్యూ చేసినట్లయితే ఆయన గురించి ఏమైనా చెప్పొచ్చు. జనం కూడా అయ్యో పాపం ఏంటండి కుటుంబంలో ఇన్నున్నాయా అనుకోవచ్చు. ఇప్పుడు డైవర్స్ అయిన తర్వాత తనకు కూడా ఎలాంటి హక్కు లేదు ఇతని గురించి మాట్లాడడానికి, ఈయన మీద బురద చల్లడానికి. సో ఆయన రైట్, ఆమె మీద కేసు పెట్టవచ్చు. నెక్స్ట్ ఈయన గురించి కూడా అన్నపార్యని చెడిచాడంట, ఇంకేదో చేశాడంట, పిచ్చి పిచ్చిగా వాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పళ్ళు రాలగొట్టొచ్చు, ఈయన అందరి మీద కేసులు పెట్టచ్చు, నష్టమేం లేదు. నీకు ఎవరి మనిషి గురించి మాట్లాడాలంటే ఐదర్ ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆయన వల్ల సమాజానికి చేటుంటే ఒక భారతీయ పౌరుడిలాగా చెప్పు, లేదు ఆయన సిద్ధాంతాలు నీకు నచ్చకపోతే వ్యతిరేకించు, నష్టం లేదు. పర్సనల్ జీవితంలోకి వెళ్ళే హక్కు ఎవరికీ లేదు.